తాళం వేసిన ఇంటి బయట ఆవరణంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు కొమరోలు రెవెన్యూ అధికారులు. బియ్యాన్ని పౌర సరఫరాల గోడానికి తరలిస్తున్నట్లుగా ఎన్ఫోర్స్మెంట్ డిటి స్వాతి తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని ఇస్లాంపేటలో శనివారం రాత్రి ఓ ఇంటి ఆవరణంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాత్రి 8 గంటల సమయంలో తహసీల్దార్ భాగ్యలక్ష్మికి అక్రమ రేషన్ బియ్యం ఉన్నట్లుగా సమాచారం అందడంతో ఆమె వెంటనే విఆర్ఓలను ఆ ప్రాంతానికి పంపగా విఆర్ఓ హనీషా అక్కడికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకుని సమాచారాన్ని తహసీల్దార్కు అందించారు. తహసీల్దార్ భాగ్యలక్ష్మి గిద్దలూరు పౌర సరఫరాల ఎన్ఫోర్స్మెంట్ డిటి స్వాతికి సమాచారం ఇవ్వగా ఈ రోజు ఉదయం స్వాతి బియ్యం నిల్వ ఉన్న చోటికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే ఆ ఇంటిలో కొద్ది రోజులుగా ఎవరూ లేరని, తాళం వేసి ఉన్నారని అదునుగా చూసి రేషన్ బియ్యం ముఠా వారి పంచులో 23 రేషన్ బస్తాలను ఉంచగా సమాచారం తహసీల్దార్కు చేరిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ డిటి స్వాతి మాట్లాడుతూ ఒక్కొక్క బస్తా 50 కేజీలు ఉంటుందని, అలాంటివి 23 బస్తాలు ఉన్నాయని, అన్ని రేషన్ బియ్యం అని మొత్తం 1150 కేజీలు ఉండవచ్చని, వీటి విలువ 4,255,000 ఉంటుందని తెలిపారు. క్వింటా పరంగా తీసుకుంటే 11.5 క్వింటాలు ఉచితంగా బియ్యం ఉన్నట్లుగా తెలిపారు. అనంతరం బియ్యాన్ని గిద్దలూరు పౌర సరఫరాల శాఖ గౌడానికి తరలించారు. పంచనామా తయారు చేశామని, దాని ప్రకారం విచారణ చేపట్టి బియ్యం అక్కడి వరకు ఎవరు నిల్వ ఉంచారో గుర్తించే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఎన్ఫోర్స్మెంట్ స్వాతి తెలిపారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓ పాండు, విఆర్ఏ రాజేశ్వరి, కాసియా ఇతరులు పాల్గొన్నారు.